హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడ రాఘవేంద్ర నగర్ కాలనీలో సెల్ టవర్ విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి గొడవలకు దారితీసింది. సెల్ టవర్ విషయంలో కాలనీ వాసులకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, సెల్ టవర్ను తీసివేయించాలని కాలనీలో సెల్ టవర్ ఉన్న ఇంటి యజమానిని కోరడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. సెల్ టవర్ కుటుంబీకులు దాడి చేయడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. బాధితులు తనకు న్యాయం చేయాలంటూ చత్రినాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడికల్ గా రిపోర్ట్స్ ఉంటేనే టవర్ తీసేస్తారంటే ఏ మెడికల్ డాక్టర్స్ మాకు ప్రొవైడ్ చేయట్లేరు. ఇది ఇస్తేనే అది అవుతుంది అన్నట్టు ఎవరు రిపోర్ట్ మాకు ప్రొవైడ్ చేయట్లేరు. మా మమ్మీకి యశోద హాస్పిటల్ బ్రెస్ట్ క్యాన్సర్ 4.5 years బ్యాక్ నుంచి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. బ్రెస్ట్ నుంచి లంగ్ నుంచి బ్రెయిన్ నుంచి కంప్లీట్ మెటా మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. వాళ్ళు వెళ్ళి మేము అడిగాము, అది తీసేస్తే మాకు రేడియేషన్ తెప్పించే ప్రాబ్లం అవుతుందని. అయినా తీయలేరు. పక్కన అంటే ఎదురుగా అంటే ఎవ్రీథింగ్ లోకల్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి ఇదే మెడికల్ ఇష్యూ అవుతూనే ఉన్నాయి. మేము చెప్తున్నాం డబ్బులు ఇస్తాం అంటే మీరు రెడ్ తీసుకున్నా వాళ్ళు తీసుకున్నా మేజర్గా మీరు టవర్ నుండి అవుతుంది అనుకుంటారు. రేడియేషన్ ఆబ్వియస్ ఇది రేడియేషన్ కదండి. దానికి ఎన్నో సర్టిఫికేట్ ఉందా మాకేం చూపించట్లేరు. ఎన్ని ఇయర్స్ రెన్యువల్ ఉందో మాకు తెలియదు. లోకల్గా ఉంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది కదా. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇది ఇష్యూ అండి. క్యాన్సర్ పేషెంట్ కి రేడియేషన్ ఖచ్చితంగా ఇస్తారు. మా ఇల్లు రేడియేషన్ అనుకున్న దానికి తక్కువ ఉందని చెప్తున్నారు. ఎంత పర్సెంట్ రేడియేషన్ ఇచ్చినా మాకు తెలియదు కదా. మాకు చూపించి పెట్టుకున్నారేమన్నా మాకు అది ఉంది ఆ రేడియేషన్ అని. వాళ్ళు ప్రూఫ్ చేయమని చెప్పండి. మమ్మల్ని ఎట్లా ప్రూఫ్ చేయమంటున్నారు? మీ మెడికల్ మేము ప్రూవ్ చేస్తాం. వాళ్ళకు మెడికల్ కావాలి ప్రూఫ్ చేయమని చెప్పండి. నాకు ఇబ్బంది అవుతుంది.